వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకలలో భాగంగా శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా కనకలక్ష లక్ష్మీ తులసి పూజను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరై గోవింద రంగనాయకులను ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దాది సూరయ్య, వి గోపాలరావు, అర్స్మల్లి వెంకటేశ్వరరావు, చందు నాగేశ్వరరావు, తన్నీరు సీతారామ ఆంజనేయులు, రామాచార్యులు, మోహన్ రావు, గుమ్మడి రవీంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సంవత్సరం ఇదే ఇచ్చాము. అదేవిధంగా భక్తులు గౌరవ శ్రీ నాదెండ్ల మనోహర్ ఇప్పుడున్న పరిస్థితులు కూడా చెప్పండి. మంత్రి గారు చక్కగా ప్రధానంగా పల్లాండుగా వర్ధిల్లాలని జై శ్రీనారాయణ. స్వామివారు ఎప్పుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించుకుంటూ గతంలో కూడా మీరు చేసిన కార్యక్రమాలు ఇక్కడ భక్తులు ఎంతోమంది వచ్చారు. ఇవాళ చాలా పవిత్రమైన దినోత్సవం వైకుంఠ ఏకాదశి రోజు మీరు ఈ విధంగా ధనుర్మాసం వ్రతం చక్కగా అద్భుతంగా మహిళలందరూ కూడా ఇంత భారీ స్థాయిలో వచ్చి కార్యక్రమం చేసుకున్నందుకు ప్రభుత్వంలో మేము ఏ కార్యక్రమం చేసినా కూడా తప్పకుండా ఆ వెసులుబాటు ఎట్లా ఉంటుందో ఏమో చూసి మీరు చెప్పిన కొన్ని అంశాల గురించి తప్పకుండా నేను కూడా మాట్లాడి దాని గురించి త్వరలో కొలిక్కొచ్చే విధంగా అధికారులు కూడా పిలిపించుకుని మాట్లాడతాను. అందులో మీరేమీ ఆందోళన చెందవసరం లేదు. వాస్తవ పరిస్థితుల్లో మనం తెలుసుకొని తప్పకుండా ఒకసారి మీ అందరి చొరవతో ముందుకు తీసుకెళ్లే విధంగా నా వద్ద నేను సహకారం అందిస్తాను మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుకుంటూ చాలా అద్భుతంగా అలంకరించారు. అదేవిధంగా పూజా కార్యక్రమాలు గత సంవత్సరం నాకు బాగా గుర్తు. ఎన్నికలప్పుడు ఇక్కడ మధ్యాహ్నం పూట వచ్చి మీ అందరితో పాటు కూర్చొని మీ ఆశీర్వచనలు, మీ ప్రార్థనలు, అదేవిధంగా ఇందాక నేను అదే అన్నాను, మన మహిళా భక్తురాలు అంటే కరెక్ట్గా సంవత్సరం తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కలుసుకుంటున్నాం అంటే ముందు మనం భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకోవాలి ప్రార్థనలు. ఎందుకంటే మనందరినీ కలిపేది మన మతం, మన ధర్మం. అదేవిధంగా ఒక నమ్మకం, చేసే ప్రతి పనిలో కూడా నిజాయితీగా 10 మందికి ఉపయోగపడే విధంగా భక్తి మార్గంలో నడిచినప్పుడు తప్పులు చేయకుండా సమాజానికి ఉపయోగపడడానికి కోసమే మానవుడిగా మనం జన్మించాం. కాబట్టి అది నిలబెట్టుకోవడానికి మనందరం కూడా చేస్తున్న కృషిలో నేను కూడా మీతో పాటు భాగస్వామ్యాన్ని తప్పకుండా భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలు ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్తాం మనసులో కోరుకుంటున్నాను. నేటి పాసురాన్ని రేపటి పాసురాన్ని విశేష పాసురంగా చెప్తూ ఉంటారు. ఈ 2 పాసురాలు సేవించిన వ్రతాన్ని మొత్తం సేవించినట్టే అని భగవంతుడు గోదాదేవిటువంటి మంగళాశాసనం. అలాగే వారు నెల రోజుల వ్రతాన్ని వాళ్ళ వచ్చి పొందేశారు. ఒక్కరోజునే ఆ ఫలితాన్ని తీసుకెళ్తున్నారు. వారు రావటం గత సంవత్సరం మన దగ్గరికి వచ్చి అమ్మవారికి ఆశీస్సులు తీసుకుని మరలా వారు ఈరోజు మంత్రివర్యులుగా ఇక్కడికి వేయించేసి మనందరినీ కూడా చక్కగా ఈ లోకానికి మంచి క్షేమాన్ని కలిగించేటట్లుగా మంచి పథకాలని ప్రజలని చక్కగా పాలించి మరలా ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో వారు ఉండేటట్లుగా భగవంతుడు వారికి చల్లని ఆశీస్సులు అందజేయాలని రామచంద్రమూర్తి మంచి ఆరోగ్యాన్ని, మంచి శక్తిని, మంచి ఉత్సాహాన్ని, మంచి యశస్సుని వారికి కలిగించి వారు ఇంకా ఇంకా ముందుకు సాగాలని భగవంతుడిగా మంగళాశాసనం చేస్తూ స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం ఉదయం ముందస్తు సంక్రాంతి వేడుకలను అంబరాన్ని అంటిన విధంగా సంబరాలు జరిపారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి గీతాకాంత్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో తెనాలి ఇస్కాన్ ఆలయ ఇన్ఛార్జ్ సింహ గౌరదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అతిథులంతా ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి ముత్యాల ముగ్గులు, రతనాల రంగవల్లులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టారు. ఆ తర్వాత చిన్నారుల తలలపై భోగి పండ్లు పోసి ఆశీస్సులు అందించారు. అనంతరం గోమాతకు వందనం చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలను సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకులు దాసరి ప్రకాశ్రావు, దాసరి రంగలక్ష్మి దంపతులు, బాల బాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింహ గౌరదాస్ మాట్లాడుతూ మారుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను బాల్యం నుండి నేర్పించవలసిన అవసరం ఉందన్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే విషయాన్ని పిల్లలకు తెలియచెప్పాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్పించాలి. ఎంత గొప్పవారైనా మూలాలు మరవకుండా మనకు సాయం చేసిన వారి రుణం తీర్చుకోవాలని సింహ గౌరదాస్ అన్నారు. ఎందుకంటే కల్చర్తో చాలా విలువలు, వాల్యూస్ లింక్ అయి ఉంటాయన్నమాట. ఆ వాల్యూస్ అనేవి మన హ్యాపీ లివింగ్కి చాలా ఉపయోగకరం. కల్చర్ లేకుండా ఎవరు కూడా హ్యాపీగా జీవించలేరు. నువ్వు చదువులో ఎంత హైట్స్కి వెళ్ళినా, నువ్వెంత ఆర్థికంగా ఎకనామికల్గా ఎంత పైకి వెళ్ళినా, మంచి కల్చర్ లేకపోతే నువ్వు సుఖ సంతోషాలతో ఉండలేవు. ఓకే, సపోజ్ హస్బెండ్ వైఫ్ ఎలా ఉండాలి, బ్రదర్ అండ్ సిస్టర్, బ్రదర్ అండ్ బ్రదర్ ఎలా ఉండాలి, ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ ఒకరితో ఒకరు ఎలా బిహేవ్ చేయాలి, ఇండియన్ కల్చర్ నేర్పిస్తుంది. వేరే దేశాల్లో ఈ కల్చర్ లేదు. వేరే దేశాల్లో మన కల్చర్ ఎక్కడ లేదు. కాబట్టి ప్రపంచంలో హ్యాపీగా ఉండే దేశాల్లో ఇండియా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. హ్యాపీనెస్ ఎందుకు ఉంది? కల్చర్ ఉంది కాబట్టి. రైతులు పడుతున్న కష్టాలను బాల్యం నుండి చిన్నాళ్లకు తెలియచెప్పి అన్నదాతలైన రైతులను గౌరవించడం విద్యార్థి దశ నుండి నేర్పించాలని మురళీకాంత్ అన్నారు. Everyone of you are aware that Nehru Niketan for the past 50 years we are not only concentrating on academics, marks, వీటినే కాకుండా స్టూడెంట్స్ లో ఒక మల్టీఫెసెట్ డెవలప్మెంట్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి మన ఇండియన్ కల్చర్ గురించి, మన లివింగ్ స్టైల్ గురించి, మన పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు ఎలా జీవించారు, ఎలా జరిగేవి అనేవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి వీఆర్ సెలబ్రేటింగ్ ఆల్ ద ఫెస్టివల్స్ ఇన్ అవర్ క్యాంపస్. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ సంక్రాంతి హియర్. అండ్ సంక్రాంతి అంటే ఇప్పుడే మేడం చెప్పారు, ఏంటి సంక్రాంతి? సో అందరు రోజు అన్నం తింటున్నారా? సో వేర్ ఆర్ వి గెటింగ్ దిస్ రైస్ ఫ్రమ్? Agriculture, and the person who is farming is what we call as a farmers, right? ఇవాళ మనం ఈరోజు చక్కగా తిని హ్యాపీగా ఎనర్జెటిక్గా ఇక డ్యాన్స్లు వేసి ఇలా ఎంజాయ్ చేయగలుగుతున్నాం అంటే మనకు అన్నం పెట్టే ఫార్మర్స్ ఉండటం వల్లే మనం ఈరోజు ఇలా ఉన్నాము. మనం మన ఫార్మర్స్కి రెస్పెక్ట్ చేయాలి. వీ షుడ్ show our gratitude to them, and I request every one of you to give a big round of applause to all the farmers. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ బాలబాలికల్లో మత సామరస్యాన్ని పెంపొందిస్తూ వారికి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడానికి తమ పాఠశాలలో అన్ని పండుగలను జరుపుతున్నట్లు చెబుతూ సంక్రాంతి ప్రత్యేకతలను సవివరంగా బొమ్మలు కొలువు పెట్టాలి, భోగి పళ్ళు, కొత్త బియ్యంతో పొంగల్ చేసుకోవాలి, ముగ్గులు రంగోలీ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫాస్ట్ పేస్ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని డామినేట్ చేస్తున్న టైం ఇది. సో పిల్లలందరికీ, యంగ్ జనరేషన్కి పండుగ అంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవటం, 4 సెల్ఫీలు తీసుకోవటం, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పోస్టులు చేసుకోవటం, అదే పండుగ అయిపోయింది. 10 minutesలో అయిపోయింది పండుగ. ఇంకా మదర్స్ అయితే స్విగ్గీ జొమాటో నుంచి ఆర్డర్ చేసేయటం. పిండి వంటలు, మన సాంప్రదాయ వంటకాలు ఏవి కూడా పిల్లలకి తెలియట్లేదు. సో అవన్నీ తెలియజెప్పాలని మా ఈ స్మాల్ ఎఫర్ట్. సో పిల్లలందరికీ కూడా
మన కల్చర్ని, ట్రెడిషన్ ఎప్పటికీ మర్చిపోకూడదు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చిన వైకుంఠ వాసుడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.